పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఈ నెల 27వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సోదరీమణులకు రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఇవ్వనుంది. పవిత్ర రంజాన్ మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల స్థాయిలో ఇఫ్తార్ విందులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 1.50 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ మేరకు మైనారిటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి కె హర్షవర్ధన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 27వ తేదీన రాష్ట్ర స్థాయి ప్రభుత్వ ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని విజయవాడలో ఎంజీ రోడ్లోని A+ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించేందుకు నిర్ణయించారు. రాష్ట్రంలోని ఆయా జిల్లాల కలెక్టర్లు రానున్న 4-5 రోజుల్లో జిల్లా స్థాయి ఇఫ్తార్ కార్యక్రమాన్ని వారికి అనువైన రోజున నిర్వహిస్తారు. ఇఫ్తార్ను జిల్లా స్థాయిలో ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రణాళికాబద్ధంగా పకడ్బందీగా నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి ఇఫ్తార్కు 75 లక్షలు, విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనే రాష్ట్ర స్థాయి ఇఫ్తార్ కార్యక్రమానికి 75 లక్షలను ప్రభుత్వం కేటాయించింది. ప్రభుత్వం విడుదల చేసిన 1,50 లక్షల మొత్తంలో మిగతా 75 లక్షలను జిల్లాల వారీగా కేటాయించి ఆయా జిల్లాల స్థాయిలో ఇఫ్తార్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించారు. జిల్లాల్లో ముస్లిం మైనారిటీల జనాభా ప్రాతిపదికన ఇఫ్తార్ కోసం నిధులు కేటాయింపు జరిగింది. శ్రీకాకుళంకు 1,50,000, విజయనగరానికి 1,50,000, మన్యంకు 1,00,000, అల్లూరు సీతారామరాజు జిల్లాకు 1,00,000, విశాఖపట్నంకు 3 లక్షలు, అనకాపల్లికి 2 లక్షలు, కాకినాడకు 3 లక్షలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమకు 3 లక్షలు, తూర్పుగోదావరికి 3 లక్షలు, పశ్చిమ గోదావరికి 3 లక్షలు, ఏలూరుకు 3 లక్షలు, కృష్ణాకు 3 లక్షలు, గుంటూరుకు 4 లక్షలు, బాపట్లకు 3 లక్షలు, పల్నాడుకు 3 లక్షలు, ప్రకాశానికి 3 లక్షలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుకు 5 లక్షలు, కర్నూలుకు 4 లక్షలు, నంద్యాలకు 5 లక్షలు, అనంతపురానికి 3,50,000, సత్యసాయి జిల్లాకు 3 లక్షలు, కడప జిల్లాకు 3,50,000, అన్నమయ్య జిల్లాకు 4 లక్షలు, చిత్తూరు జిల్లాకు 3 లక్షలు, తిరుపతి జిల్లాకు 3 లక్షల మేరకు నిధులు కేటాయిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లకు నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం అప్పచెప్పింది.